గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రాణి స్వామి. మేము ఉండేది మా సొంతూరు నెన్నెల్. మేము ఉండేది బెల్లంపల్లిలో. గత నెల 20వ తారీఖు హైదరాబాద్లో గోల్కొండలో జరిగిన మైండ్ సెట్ ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ నాకు కనెక్ట్ అయింది ఏంటి అంటే కుక్క మేక కథ కత్తిబాబు సార్ గారు చెప్పడం జరిగింది. దానికోసం అదేంటి అంటే ఒక వ్యక్తి ఒక మేకని తీసుకెళ్తూ ఉంటే ఒక ముగ్గురు వ్యక్తులు ఎదురయ్యి కానీ మీరు తీసుకెళ్ళేది అది కుక్క అని చెప్పారు. అంటే లేదు ఇది మేకనే, నేను మేకే తీసుకెళ్తున్నా అని చెప్పారు. సెకండ్ వ్యక్తి కలిశారు. అతను కూడా లేదు నువ్వేంటి కుక్కని తీసుకెళ్తున్నావు మేక అంటున్నావు అని అంటే అవునా ఇది మేకనా కుక్కనా అని కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు. థర్డ్ వ్యక్తి కలిసి నువ్వు కుక్కని తీసుకెళ్తున్నావు మేక కాదు కదా కుక్కని తీసుకెళ్తున్నావు అనగానే ఆ మేకని కుక్క అనుకొని వదిలేయడం జరిగింది. మనం అది మేక కుక్క అనేది తనకు క్లారిటీ ఉంది కదా, నలుగురు చెప్పంగానే వదిలేయాల్సిన అవసరం లేదు కదా. వదిలేయడం వల్ల వాళ్ళు తీసుకెళ్ళి పార్టీ చేసుకున్నారు. అలాగే మనం పట్టుకున్న వెస్టేజీ అది తప్ప రైటా అనేది మనకు క్లారిటీ ఉన్నప్పుడు మనం దారిలో వెళ్తుండే నలుగురు కాదు 10 మంది ఏం చెప్పినా ఎలా మనల్ని డైవర్ట్ చేద్దామని చూసినా మనం మాత్రం మనసు మార్చుకోవద్దు. ఎందుకంటే నేను పట్టుకుంది వెస్టేజ్ అనే వజ్రం. అది వజ్రం అని తెలిసినప్పుడు ఎవరు మారుద్దామన్నా ఎవరు ఏం చెప్పినా మనం వినాల్సిన అవసరం లేదు అనేది నా మైండ్ సెట్కి అర్థమైంది. ఆ రోజు నుంచి నా మైండ్ సెట్ అనేది మన చేతిలో ఉంటుంది, మనమే మార్చుకోవాలి అనేది కత్తిబాబు సార్ గారు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పారు. నాకు అది అర్థమైంది. థ్యాంక్ యూ కత్తిబాబు సార్, సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రిచ్.